అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసేటువంటి భారీ వర్షాలకి వరదలు పోటెత్తాయి. అటు టీబీ డ్యామ్ నుంచి ఇటు జూరాల నుంచి వచ్చేటువంటి నీటి ప్రవాహంతో జలాశయాలు నిండుకుండలా మారాయి. రాయలసీమ ప్రాంతానికి జల సంజీవనిగా ఉన్న శ్రీశైల జలాశయం ప్రాజెక్టు పరిశీలన కోసం రైతు సంఘ నాయకులు వచ్చారు. చెప్పండి సార్, ఈరోజు ప్రాజెక్టు పరిస్థితి ఎట్లుంది? రాయలసీమ సమగ్ర అభివృద్ధి జరగాలంటే ఏం కావాలి? ఇప్పుడు రాయలసీమలో ఇప్పటికైతే వర్షపాతం పూర్తిగా డెడ్ స్టోరీకి పడిపోయిన వాటర్ అంతా కూడా తాగడానికి కూడా నీళ్ళు లేవు. కానీ వచ్చే ఇది తుంగభద్ర నీళ్ళు వదిలే తాగడానికి అని గవర్నమెంట్ ఆల్రెడీగా డిక్లరేషన్ చేసింది. ఇప్పుడు పైనుంచి వర్షాలు వస్తున్నాయి. కృష్ణానది కానీ తుంగభద్ర నుంచి ఫుల్ అయిపోయినాయి. ఇక్కడ శ్రీశైలం గేట్లు ఎత్తేసారు. కానీ అక్కడ చూస్తే తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి ఉంది. కానీ ఈ నీళ్ళు మాకు అందరి నీళ్ళు రావాలంటే కూడా అక్కడ ఏదో వర్క్ చేస్తున్నారు. మాకు నీళ్ళు కనీసం చెరువులు నింపడానికి కూడా నీళ్ళు రావడం లేదు. కానీ ఇప్పుడు ఆ నీళ్ళు మాకు రావాలంటే కనీసం నీళ్ళు అన్నీ కిందికి వెళ్ళిపోతున్నాయి, కానీ సముద్రం పాలవుతున్నాయి. మాకు నీళ్ళు రావాలంటే తుంగభద్ర నుంచి మాకే సమాంతర కాలువ ఇస్తే బాగుంటుంది. కానీ సమాంతర కాలువకి ఏ మటుకు కూడా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఒప్పుకోవడం లేదు. అక్కడ డబ్బు పెట్టుబడి పెట్టడానికి వీళ్ళకి అట్లాంటి వాళ్ళు అవకాశమే ఆలోచన చేయలే. నీళ్ళు ఎట్లా తీసుకురావాలో రాయలసీమ ఎడారైతుంది, కానీ అలాంటి ఆలోచన లేదు. వీళ్ళు ఎక్కడ తిరిగి మేము డబ్బు పంచాలా, మేము అధికారంలోకి రావాలని ఉంది. కానీ రైతాంగాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలా, నీళ్లు తీసుకురావాలనే ఆలోచన వీళ్ళకి ఏ మాటకు రాజకీయ నాయకులకు లేదు. కాబట్టి మాకు వెంటనే ఇది తుంగభద్ర నుండి సమాంతర కాలువ తీసుకురావాలా. అలాగే మాకు ఇక్కడి నుంచి నేను వెడల్పు చేసి ఇంకా వెడల్పు చేసి మాకు అదనపు నీళ్ళు వస్తే మా రాయలసీమ బాగుపడుతుంది. అంటే తుంగభద్రకి సమాంతర కాలువ అంటే ఏ ప్రాంతాలకు ఉపయోగం ఉంటుంది? అంటే సమాంతర కాలువ నుండి తుంగభద్ర అంటే అక్కడ కర్ణాటకకి ఉపయోగపడుతుంది, అట్లా రాయలసీమకి ఉపయోగపడుతుంది. కాబట్టి రెండింటికి వాళ్ళు ఆల్రెడీగా భూమి ఇవ్వడానికి రెడీలో ఉన్నారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులు డబ్బు పెట్టడానికి వాళ్ళు అలాంటి చొరవ చూపడం లేదు. అంటే రైతాంగం ఏమట్టుకు పట్టించుకోవడం లేదు ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. కాబట్టి వెంటనే మాకు ఆ సమాంతర కాలువ నీళ్ళు వస్తే ఇక్కడ ఈ శ్రీశైలం రాకోకుండా కూడా ఎక్కువ సముద్రం పాలు కాకోకుండా రాయలసీమకు బాగా ఉపయోగపడతాయి. సార్, రాయలసీమ అభివృద్ధి జరగాలంటే ఏ ప్రాజెక్టు కావాలి? మనం ఒకవైపు తుంగభద్ర దిగువ కాలువ అటు హెచ్ఎన్ఎస్ ఎల్ఎల్సీకి సంబంధించి జలచౌర్యం జరుగుతుంది. దీన్ని ఎట్లా నివారించాలి? పేరు ఆర్ చంద్రశేఖర్ రెడ్డి, అనంతపురం రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ప్రధానంగా ఈరోజు అనంతపురం జిల్లా రైతు సంఘం నాయకులందరూ జిల్లాలో కానీ రాయలసీమలో ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయో ఆ సందర్భంగా పర్యటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు పరిశీలనకు రావడం జరిగింది. పైన కురిసినటువంటి వర్షాలు ప్రధానంగా, ఎందుకంటే అనంతపురం జిల్లాలో వర్షాలు ఈ సంవత్సరం పెద్ద లేనటువంటి పరిస్థితి. పైన తుంగ సంబంధించి భద్రాలో పెద్ద ఎత్తున వర్షాలు రావడంతో కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ నుండి కిందికి ఉన్నటువంటి డ్యామ్కి నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆచరణలో చూసేటువంటి లోపల రైతాంగానికి సంబంధించి ఏమాత్రం ప్రయోజనం చేకూర్చే పద్ధతులు లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం, వచ్చిన నీటిని సముద్రం పాలు చేస్తున్న పరిస్థితి. ఇది పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు పైనుంచి తుంగభద్ర నీళ్లు తీసుకోవడానికి అనంతపురం జిల్లాతో పాటు కడప, కర్నూలు, జీబీసీకి సంబంధించి కదా కందూరు హెచ్ఎల్సీ ఆయకట్టుకు ఇవ్వాల్సిన అనంతపురం జిల్లాకు కానీ ఏమాత్రం ఆయకట్టుకు ఇచ్చేటువంటి పరిస్థితులు 32 టీఎంసీ నీళ్లు రావాల్సిన చోట కనీసం 22 టీఎంసీలు 18 టీఎంసీలు గతంలో వచ్చిన పరిస్థితి. కడప అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షాలు తక్కువ మొత్తంలో రావడం వల్ల ఈ సంవత్సరం పైన 45 రోజులుగా ఒక్క చిను కూడా రాయలసీమలో లేనటువంటి పరిస్థితి. మన అదృష్టం కొద్దీ పైన తుంగభద్రలో వర్షాలు వచ్చినాయి. వచ్చిన నీటిని వినియోగించుకున్న దాంట్లో పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుండేది. హెచ్ఎల్సీ ఆయకట్టుకు సంబంధించి స్థిరీకరణ ఆయకట్టు ఏర్పాటు చేయాలని చెప్పి అనేక సంవత్సరాలుగా పోరాటం చేశాం. దానికి స్పందన లేనట్టు పరిస్థితి. అందరి గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు చెప్పినాడు, అందరి నివాను వెడల్పు చేస్తాను, రాయలసీమకు సంబంధించి 80 టీఎంసీల వరకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తానని చెప్పినాడు. మళ్ళీ ఆచరణలో ఈరోజు 2300 క్యూసెక్లు కూడా వచ్చేటువంటి అవకాశం కూడా కాలువ లేనటువంటి పరిస్థితి. దాని పక్కన మళ్ళీ మరొక కాలువ తీస్తే మరింత ఉపయోగం ఉంటుంది. ప్రభుత్వం గతంలో 6300 క్యూసెక్లు రావడానికి హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు ముఖ్యమంత్రి ఈ సంవత్సరమైనా వస్తున్న నీటిని రాయలసీమలో ఉన్నటువంటి అన్ని చెరువులు నింపి 10 ఎకరాలకు సాగునీరు వల్ల లేని పక్షంలో రైతులు రోడ్లెక్కి ఆందోళన చేసి ఉంటారు. అట్లాంటి ఆందోళన పోకుండా రాయలసీమలో ఉన్నటువంటి రైతాంగాన్ని పంటలను కాపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడం కాదు, ఈ వచ్చిన నీటిని ఆదుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలా, లేకపోతే రైతులు చేసే ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అంటే మరోవైపు మనం చూస్తున్నాము, ఎగువ ప్రాంతం నుంచి భారీ ఎత్తున వరద వస్తుంది. అయితే వేలాది టీఎంసీల నీళ్లు సముద్రపాల అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కానీ శ్రీశైలం బ్యాక్ వాటర్ మీద ఆధారపడ్డ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకి ఈరోజు చెన్నై నుంచి సూరత్ వెళ్ళేటువంటి ఈ 12 రోడ్స్ ఏదైతే ఉందో ఈ నిర్మాణ పనుల్లో భాగంగా అక్కడ గండి కొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బ్యాక్ వాటర్ వాడుకునే పరిస్థితి లేదు కదా, ఏం చేయమంటారు? ఈరోజు ప్రభుత్వం ఎందుకంటే కొత్త టెక్నాలజీ వచ్చింది. వాస్తవంగా వర్షాలు రాయలసీమలో కురకపోయినా మన జిల్లా రైతాంగాన్ని రాయలసీమ రైతాంగం పట్ల వరుడు కర్ణించిన పరిస్థితి ఉంది. కానీ పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడతాయి. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల వచ్చినటువంటి నీటిని
ఈరోజు చెన్నై సూరత్ రహదారి 12 వరుసల లైన్లు తీసుకోవడానికి ప్రభుత్వం అట్లాంటి, ఎందుకంటే రోడ్డు కూడా అవసరమే, కానీ వస్తున్న నీటిని తరలించడానికి పంపులు, ఎత్తిపోసే పంపులు అక్కడ మిషన్లు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. గతంలో పంపు ఏర్పాటు చేసి పట్టిసీమ పంపులు తీసుకొచ్చి ఇక్కడ ఎత్తిపోసిన పరిస్థితి. అట్లాంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణం తీసుకొని కొత్త పంపులు ఏర్పాటు చేసిన తీసిన కాలువకు అడ్డంకులు లేకోకుండా రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి మా అక్కడ, ఎందుకంటే 12 లైన్ల రహదారి కావాలి కాబట్టి అక్కడ కూడా దాన్ని కాలువకు రద్దు చేసిన కొట్టేసిన పరిస్థితి. కాలువ కొట్టేస్తే నీళ్లు వచ్చిన నీటిని సముద్రం పాలవుతున్న పరిస్థితి తప్ప రాయలసీమకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ ఆ కొట్టేసిన కాలువను సరిచేసే పద్ధతిలో ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకొని మిషనరీస్ దింపైనా కూడా అక్కడ పంప్ హౌస్ ఒకటి తక్షణం ఉన్న పలంగా నిర్వహించి ఎత్తుపోవడానికి అవకాశం ఉన్నది. అట్లాంటి చర్యలు తీసుకొని తాగునీటికి సంబంధించి రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చి రాయలసీమ రైతాంగాన్ని ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. రైతు సంఘం నాయకులు కూడా చెప్తున్నారు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భారీ వరదను కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆనకట్టలు కట్టుకోవాలి, ప్రాజెక్టులు నిర్మించాలి. రాయలసీమ సమగ్రాభివృద్ధి జరగాలంటే మాత్రం ఒడిసిపట్టేటువంటి వర్షాలను మనం స్టోరేజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ముందస్తుగా పాలకులు ప్లానింగ్ చేసుకుని ఆ రకంగా పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుసేన్, RTV, శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.